వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. మనతో పాటు సువేరా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు వైసీపీ జగన్ సీట్లు ప్రకటించేటప్పుడు విజయమ్మ గారు ఆయన పక్కన ఉన్నారు, ఇడుపలపాయలో ప్రార్థన చేశారు, బైబిల్ పట్టుకున్నారు, ఆశీర్వదించారు. షర్మిల గారు సీట్లు ప్రకటించేటప్పుడు కూడా ఆవిడ పక్కన ఉన్నారు, ప్రార్థన చేశారు, ఆశీర్వదించారు. అసలు విజయమ్మ గారి పాత్రని ఏపీ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కొద్దిగా క్లిష్టమైనటువంటి ప్రశ్నేనమ్మా. ఎందుకంటే ఒక మహిళకి మనం ఒక గౌరవిస్తూ మాట్లాడాల్సిన అంశం. ఒక కన్నతల్లి కాబట్టి ఆవిడకి ఇద్దరు కూడా రెండు కళ్ళులాగానే భావించాలి. కాకపోతే దీంట్లో కొద్దిగా ఎక్కువ తక్కువలు కూడా ఉంటాయి. సమాజం వేరుగా చూస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా అంటే గతంలో కూడా ఆవిడ తప్పులు చేసిన విషయాల్లో, కొడుకు తప్పులు చేసిన విషయాల్లో బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చి నా కొడుకు అమాయకుడు, నా కొడుకు నిర్దోషి, నా కొడుకు మీద లేనిపోయిన కేసులు పెట్టి బనాయించి వేధిస్తున్నారనే మాట మాట్లాడారు ఆవిడ. ఆవిడ అంతరాత్మకు తెలియాలి. ఎందుకంటే ఆవిడ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మి ఆ యేసు ప్రభువు మీద పూర్తి డివోషన్తో, డెడికేషన్తో ఉన్నవిడ. ఆవిడ నిరంతరం ప్రార్థనలు చేసుకుంటూ ఉండే కుటుంబం అది. అటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మతోనే మాట్లాడాలి. మాట్లాడే భాష కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఆత్మవంచనకు ఎప్పుడు కూడా గురి కాకూడదు. యేసు ప్రభు ఎక్కడా కూడా ఆత్మవంచనతో చేయమని బైబిల్లో ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన చెప్పిన వాక్యాల్లో కూడా అందరినీ, సాటి మనుషులు అందరినీ ప్రేమించమన్నారు, కల్మషం లేని మనసుతో ఉండమన్నారు. తప్పులు ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ఒప్పుకోమని చెబుతారు. అంతేగాని ఈ రకంగా ఆత్మవంచనతో ఉండమని ఎక్కడ కూడా యేసు ప్రభువు చెప్పలేదు. ఆవిడ ఆ విషయంలో మాత్రం ఆత్మవంచనకు లోనయ్యారనే మాత్రం మనం అనుకోవాల్సి ఉంటుంది. కొడుకు తప్పులు చేశాడు అనేది ప్రపంచం మొత్తం కోడేకి వస్తుంది. లేకపోతే ఏ తప్పులు చేయకపోతే ఆయన వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? అది ఆవిడికి తెలియదు. ఆవిడ చదువుకున్నావిడే కదా, ఆవిడికి తెలియాలి కదా మన ఈ ఆస్తులు ఎట్లా వచ్చినాయి. మనం పాలకులుగా ఉన్నప్పుడు, నా భర్త పాలకుడుగా ఉన్నప్పుడు నిన్నమొన్నటి దాకా అప్పుల కోసం తిప్పలబడిన మన కుటుంబం వాళ్ళ వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాలు, బెంగళూరులో ప్యాలెస్లు ఇంత ఎట్లా వచ్చినాయి అనేది ఆవిడ అంతరాత్మకు తెలియదా? కొడుకు తప్పు చేశాడని తెలియదా? సొంత తల్లి కుటుంబ సభ్యురాలు కదా. అయినా కూడా మరి కొడుకుని బహిరంగంగా ఎంతో ధైర్యంతో సమర్థించుకొచ్చారు కదా. అది ఆవిడ చేసిన తప్పే. సరే, అది అయిపోయిన తర్వాత ఒక ఆడపిల్లగా, ఇంటి ఆడబిడ్డగా సోదరుడిని జైల్లో పెడితే మండుటి ఎండలో కూడా పాపం ఆవిడ షర్మిల ఆవిడ ఈ తప్పులో భాగస్వామ్యం ఉందని మనం అనటానికి లేదు. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్ ఎక్కడ కూడా తండ్రి అధికారాన్ని మిస్యూజ్ చేసిందని మనం షర్మిలని మనం ఎక్కడ అనటానికి వీల్లేదు. ఆవిడ ఒక సాధారణ గృహిణిగా, ఒక సాధారణ మహిళగానే, ఒక ఇంటి ఆడబోడ్స్గానే ఉన్నారు. ఆవిడ కూడా కఠోరంగా శ్రమించి ఆ విజయం కోసం తిరిగారు. జగనన్న వదిలిన బాణంగా రకరకాల ఆరోపణలు ప్రతి ఏమన్నా కూడా రాజకీయాలు దిగినప్పుడు ఏమైనా ఆరోపణలు చేసినా కూడా ఆ అమ్మాయి చాలా చక్కగానే కష్టపడి చెమటోడ్చి ఎండలో కాళ్ళకు బొబ్బలుగా ఎక్కినా కూడా లెక్క చేయకుండా తిరిగి అన్న విజయం కోసం పాటుపడ్డా. ఆవిడ చేసిన తర్వాత, ఎంత చేసిన తర్వాత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయటికి నెట్టేయటం అనేది అందరికీ తెలిసిన ఇదే. తర్వాత పార్టీకి విజయలక్ష్మి గారిని గౌరవాధ్యక్షురాలుగా పెడితే ఆవిడ కనీసం ఎక్కడా కూడా గౌరవం ఇవ్వకుండా పార్టీ మొత్తాన్ని హస్తగతం చేసుకుంటాం. కేవలం పార్టీ ప్లేనరీ టైంలో ఊరినే ప్రపంచాన్ని మెప్పించడం కోసం, మభ్యపెట్టడం కోసం ఆవిడని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తర్వాత అవసరమైన తర్వాత పంపించేస్తే ఆవిడ వచ్చేసి ఇక్కడ కూతురు దగ్గర హైదరాబాద్లో ఉంటాం అనేది కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో ఆవిడ ఎంతో మానసిక క్షోభకు గురై ఉంటారు ఒక తల్లిగా. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆవిడ రాజీనామా కూడా చేశారు. ఎన్ని చేసినా కూడా ఆవిడ ఒక తల్లిగా మానసిక క్షోభకు గురయ్యే ఉంటారు సహజంగా. ఆవిడ వాళ్ళ కుటుంబంలో ఏమేమి కలహాలు ఉన్నాయో, అత్త కోడల మధ్య ఉన్నాయా లేకపోతే ఏమేమి ఉన్నాయో అనేది మనకు తెలియని విషయం అనుకోండి. సహజంగా ఏ ఇంట్లోకి అయినా చిన్న చిన్న ఈ గొడవలు ఉంటానే ఉంటాయి. అత్త కోడలు, ఏ అత్త కోడలకి ప్రపంచంలో ఎక్కడ పడిన దాఖలాలు ఉండవు. అది కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. మరి అక్కడ గొడవలు తల్లి కొడుకు మధ్య, లేకపోతే అత్త కోడల మధ్య, లేకపోతే ఏం జరిగిందనేది బయటికి తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలియాలి. ఆవిడ ఒక రకమైన మానసిక క్షోభకి గురైపోయి హైదరాబాద్లోనే కూతురు దగ్గరే ఉండటం జరుగుతూ వచ్చింది. తర్వాత షర్మిల గారు పార్టీని ఆవిడ సొంతగా ఒక తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ అనే పార్టీని ప్రారంభించినప్పుడు కూడా కూతురికి మద్దతుగానే హైదరాబాద్లో ఉండటం, ఒక ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ ఎమోషన్ అయ్యే దృశ్యాలన్నింటినీ మనం చూసుకుంటూ వచ్చాం. చూసి అప్పుడు కూడా మరి కూతుర్ని సమర్థించాలి, నా కూతురు ఇక్కడ ఒక తండ్రికి వారసురాలుగా వస్తుంది అనే మాట ఆవిడ చెప్పడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు 3-4 ఏళ్ళు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈవిడ చాలా దూరంగానే, తాడేపల్లికి దూరంగానే హైదరాబాద్లోనే ఉండటం అనేది జరుగుతూ వచ్చింది.
మరి ఇక్కడ ఏంటంటే కొద్దిగా తీక్షణంగా మాట్లాడితే ఇది రాజకీయం అవుతుంది, కొద్దిగా విమర్శన చేశాననే చాలామంది అనుకోవచ్చు. మరి నిజాలు మాట్లాడినప్పుడు మనం విశ్లేషించుకున్నప్పుడు అన్నీ మాట్లాడగలిగిన ముఖస్థితి కోసం మాట్లాడకూడదు కదా. నేను ఒక సామాన్య పౌరుడిగానే మాట్లాడుతున్నాను తప్పించి నాకేమీ రాగద్వేషాలు వాళ్ళ మీద ఎటువంటి ద్వేషభావాలు ఏమీ లేవు. ఆవిడ కూడా విజయలక్ష్మి గారు కూడా నాకు ఒక సోదరిగానే నేను భావిస్తాను తప్పించి ఆవిడ మీద నాకేం ద్వేషం లేదు. కానీ ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఆవిడ 4 గోళ్ల మధ్య ఒక గృహిణిలాగా ఉంటే మనం మాట్లాడకూడదు. ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, ఒక రాజకీయ పార్టీకి చెందిన 2 వ్యక్తుల్ని సమర్థిస్తూ బయటకు వచ్చారు కాబట్టి మనం మాట్లాడతాం. ఇప్పుడు మీరు అన్న విషయంలో బైబిల్ పట్టుకుని 2 చోట్ల కనిపించారు అనేది మీరు చెప్పారు. ఇప్పుడు బైబిల్ పట్టుకునే లేకపోతే హిందూ మతంలో పురోహితులు ఉంటారు, పూజలు చేయడానికి పురోహితులు వస్తూ ఉంటారు. అలాగే ముస్లిం మతంలో ముల్లాలు ఉంటారు, వాళ్ళు ఏదైనా ప్రార్థనలు చేస్తారో వాళ్ళ సంప్రదాయంలో. అదే క్రిస్టియానిటీకి వచ్చినప్పుడు బిషప్లు ఫాదర్లని ఏదో ఆ కల్ట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ఈవిడేమన్నా మతంలో పాస్టర్గా బిషప్గా ఏమన్నా అటువంటి మహిళా తరపున ఉంటారేమో నాకు తెలియదు. ఆ మతంలో లోతుపాతులు నాకు తెలియదు. క్రిస్టియానిటీలో ఉండే ఆ గ్రేడ్లు ఏంటి, ఫాదర్ అంటే ఎవరు, బిషప్ అంటే ఎవరు, పాస్టర్ అంటే ఎవరు అనేది నాకు పెద్ద అవగాహన లేదు. ఈ విషయంలో ఆవిడ ఏంటంటే ప్రతి చోటకి ఒక బైబిల్ పట్టుకుని వచ్చి ఆ బైబిల్తో మార్కెటింగ్ చేశారు ఆవిడ. 2014 ఎన్నికలప్పుడు కూడా ఎప్పుడు కూడా చేతిలో బైబిల్ పట్టుకుని ఆవిడ ప్రచారం చేయడం, పబ్లిక్ మీటింగ్లోకి రావటం. అంటే ఒక పరోక్షంగా ఆవిడ మతాన్ని, మత మార్పిడుల్ని ఆవిడ ప్రోత్సహించారు. ఆవిడ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ఈ మిషనరీస్ని బాగా విశృంఖలంగా పెంచి పోషించి అల్లుడి ద్వారా, ఆవిడ ద్వారా, అట్లాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడికి ఆవిడ చాలా ఊతం ఇచ్చారనేది అప్పుడు అందరూ అనుకున్న విషయమే. ఆవిడ బహిరంగంగా కూడా చెప్పారు, నేను యేసు ప్రభువుని నేను నమ్ముతాను, యేసు నాకు చేతిలో ఎరుపు పుస్తకం పరిశుద్ధ గ్రంథం ఉంటే నాకు అదో మనోధైర్యాన్ని ఇస్తుందని చెప్పి ఎక్కడికి వెళ్ళి నేను పట్టుకెళ్తాను, నాకు తప్పదని బహిరంగంగా ధైర్యంగా చెప్పారు. దాన్ని కూడా మనం తప్పు అంటానికి వీల్లేదు. అయితే అంత బహిరంగంగా మతాన్ని సమర్థిస్తూ ఉన్నప్పుడు, అంత మత రాజకీయాలు వాళ్ళు చేస్తున్నప్పుడు నేను సూక్ష్మంగా నిక్కచ్చిగా అడగదలుచుకుంది బీజేపీని అడుగుతాను. అలాగే సనాతన సంప్రదాయ వర్గాలని కొన్ని ఉన్నాయి. మేమే హిందూ మతానికి ఆయువు పొట్టు, మామూలుగానే భారతదేశంలో హిందూ మతం బతుకు బట్టకడుతుందని కొన్ని వర్గాలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరు మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా ఒక బడుగు బలహీన వర్గాలు, హిందువుల్లో పేదలు మాట్లాడితే వాళ్ళకి బూతుగా కనపడుతుంది, ప్రశ్నించితే వాళ్ళు తట్టుకోలేరు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైఎస్ కుటుంబాన్ని వాళ్ళు నిసిగ్గుగా నిర్లజ్జగా భుజాన్ని వేసుకుంటూ వస్తున్నారు కదా కొన్ని సంవత్సరాలుగా. 15 ఏళ్ళుగా కాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ వర్గాలు పేరుకి హిందూ మతమే కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని భుజాలకు ఎత్తుకుని మోయటంలోనే వాళ్ళు రాజకీయంగా కూడా ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యారు, వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు. తర్వాత బయట వేరే పదవుల్లో కూడా వాళ్ళు చాలామంది ఆయనకి సలహాదారులే కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా లోటస్ పాండ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ సిలువ కింద తల ఉంచుకుని వెళ్ళారు. ఆ ప్రధాన అర్చకుడు తలెత్తుకుని తిరుమల తిరుపతి దేవస్థానం గర్భాలయంలోకి వెళ్ళి శ్రీవారికి సేవ చేసే వ్యక్తి తల దించుకుని, సిలువ కింద తల దించుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి దేహి అని పదవులు అడుకునే స్థితిని కూడా చూసాం. ఈ వర్గాలకు చెందిన వాళ్ళు మరి మాట్లాడాలి. నిన్నమొన్నటిదాకా నువ్వు మా పుస్తకం పట్టుకుని బైబిల్తో నువ్వు రాజకీయం చేసుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసావు, అందరినీ ఓట్లు అడిగి ప్రలోభ పెట్టి చేసావు. ఇవాళ మళ్ళీ కూతురుని తీసుకొచ్చి నువ్వు ఇటువంటిదే చేస్తున్నావు అనే భాష మనం అడగటానికి లేదు. ఎందుకంటే మనం పౌరులుగా మాట్లాడుతున్నాం తప్పించి ఆవిడని ప్రశ్నించాల్సింది ఎవరంటే వీళ్ళు ఎవరైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసే వర్గాలు ఉన్నాయో వాళ్ళు అడగాలి, సమర్థించిన వర్గాలే అడగాలి. ఏమమ్మా నువ్వు నిన్నమొన్నటి దాకా ఆ కొడుకుని సమర్థించావు, బైబిల్ పట్టుకుని మళ్ళీ వాళ్ళ కూతురుని సమర్థిస్తున్నావు. ఇప్పుడు అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ వాళ్ళని ప్రశ్నించాలి, విజయలక్ష్మి గారిని కానీ విజయలక్ష్మి గారిని ప్రశ్నించాలి. ఎందుకంటే మతం పేరుతో మళ్ళీ నువ్వు మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి వస్తున్నావు అనే మాట వాళ్ళు అడిగితే బాగుంటుంది కానీ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు వచ్చేసి అటు 2 వైరుపక్షాలు, కొడుకు అధికార పార్టీ, కూతురేమో ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్షంగా వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతున్నారు ఆవిడ. కాబట్టి ఇద్దరికీ ప్రార్థన చేయటం అంటే మరి ఆవిడ మరి ఏం చేసినట్టు?
అనేది ఆవిడకి తెలియాలి. అంటే ఓన్లీ ఇద్దరు సేఫ్గా ఉండాలనుకున్నారు, ఎవరికి గెలవాలనుకున్నారు. మరి ఈవిడ ప్రార్థనలకి గెలిపోవటం జరుగుతాయా? అసలు ఆవిడ మనస్ఫూర్తిగానే వచ్చారంటారా సార్? మొక్కుబడి తంతుగా బలవంతంగా ఏమన్నా వచ్చారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. నా అంచనా అయితే మాత్రం ఆవిడ ఏదో ఒక రకమైన ఒత్తిళ్లకు లోనయ్యే కొడుకు దగ్గరికి వెళ్ళుంటారే తప్పించి, భయానికో ఒత్తిళ్లకో లోనయ్యి వెళ్ళుంటారు తప్పించి ఆవిడ మనస్ఫూర్తిగా కొడుకు వైపుకి వెళ్ళలేదేమోననేది సగటు మానవుల యొక్క పరిశీలించే వాళ్ళ యొక్క అభిప్రాయం, మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎందుకంటే ఆవిడ అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు అంతా కూడా మొక్కుబడిగానే ఆవిడ ప్రవర్తన ఉన్నాయి, కానీ మనస్ఫూర్తిగా లేదు అనేది మనం టీవీలో చూస్తా అంటే ఆవిడ మొక్కవళికలను బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఏంటనేది అది దేవుడికి తెలియాలి. అంతకు ముందు సందర్భాల్లో కూడా ఆవిడ ముభావంగా ఉండటం, కొడుక్కి దూరంగా ఉండే సందర్భాలు చూసాం. కూతురు కొడుకు అంటే మనవడు పెళ్లి విషయంలో ఆవిడ కొద్దిగా బాగా కలగొలుపుగా, కూతురు పక్కన ఎక్కువగా ప్రేమానురాగాలుగా ఉంటుంది అనేది మనం చూసాం. కాబట్టి ఆవిడకి కొద్దిగా మనసులో మొగ్గు కూతురు అంటేనే కొద్దిగా ఉంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే సూక్ష్మంగా ఏంటంటే ఆవిడ ప్రతి చోట 2 చోట్లకి వెళ్ళి మరి కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టు అవుతుంది. కాబట్టి నేను అక్కడికి రాను అంటే మరి కొడుకు ఏం రకమైన ఇది ఉందో, మరి ప్రేమ లేకపోతే భయం అనేది మనకు తెలియదు. అలాగే కూతురును కూడా మరి వదులుకోలేదు కదా కష్టాల్లో ఉన్నప్పుడు. ఆ కూతురు ఒక రకంగా ఇప్పుడు దగాపడిన మహిళ కింద అనుకోవాలి. అది కాక ఆవిడకి తల్లిగా ఆమెకు తెలుసు కదండి, ఆమె మనస్సాక్షికి కూడా అర్థమవుతుంది కదా ఎవరి తరపున ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనేది కూడా. ఒకవేళ నిజంగా దేవుడు కనుక వినేదట్టయితే మరి ప్రార్థనలకు దేవుడు వింటాడు అని అయితే అది వేరే ప్రశ్న. అది అవన్నీ మన ఊరినే ప్రతి మనిషి యొక్క ఒక దీనికోసం స్వయం తృప్తి కోసం మాట్లాడుకునే దేవుడు అనే పదమే, కానీ దేవుడికి పూజలు చేసి దేవుడికి పూజ చేస్తే కోరికలన్నీ తీర్చేయటం అనేది జరగని పని. అదేదో మనకు ఆత్మతృప్తి కోసం మనం దేవుడు అనే పదాన్ని వాడుకుంటాం. ఇప్పుడు అవన్నీ అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దేవుడికి పూజ చేసేవాళ్ళు. ఇద్దరు నిలబడ్డారంటే ఇద్దరు దేవుడికి పూజ చేస్తారు. నేను గుండు కొట్టించుకుంటాను వచ్చానని అంటారు. ఇప్పుడు మొన్నటి దాకా ఎందుకు నేను తెలంగాణలో రాజశ్యామల యాగాలు ఆ యాగాలు చేసిన కేసీఆర్ గారు ఓడిపోలేదా? అక్కడ రాజగురువుగా వచ్చిన స్వరూపానందే కదా అక్కడ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీకి రాజగురువే కదా ఇక్కడికి వచ్చి నేను గెలిపించేస్తానని ఉంది. మరి పూజలు ప్రతిఫలిస్తే మరి గెలవాలి కదా. ఇవన్నీ కూడా అర్థం లేని ప్రశ్నలు. ఇట్లా దేవుడు పూజలు చేస్తే, దేవుడికి నమ్మితే, ప్రార్థనలు చేస్తే గెలిచిపోతావు అనేది అసమంజసం. ఇవన్నీ ఆత్మస్థుతి పరనింద తప్పించి ఇవన్నీ అయ్యేది కాదు, పెట్టేది కాదు. వాళ్ళ మత అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే వాళ్ళ నమ్మకాలను మనం కాదనకూడదు. దేవుణ్ణి మనం కాదనకూడదు. దేవుడి మీద నమ్మకాలను, ప్రజల యొక్క నమ్మకాలను కూడా మనం టచ్ చేయకూడదు. బాగా చేయకూడదు, నిజమే. ఇప్పుడు విజయమ్మ గారు ఇద్దరు బిడ్డల పట్ల చిత్తశుద్ధితో ఎవరి విజయం కోసం మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నారంటారు. ఆవిడ బైబిల్ పట్టుకొని ముందుకొచ్చి కనిపిస్తున్నారు కాబట్టి యేసు ప్రభు అని ఆయన ఉంటే ఆయన చెప్పాలి. ఎవరైపు ఆవిడ ప్రార్థనలు వినేసి నేను ఎటు మొగ్గుతున్నాను అని. దేవుడు అనేవాడికి ఎటు మొగ్గు అనేది ఉండదు. మరి దేవుడు అనేవాడు ఒకళ్ళు ఓడగొట్టి ఒకళ్ళు గెలిపించితే దేవుడు ఎందుకు అవుతాడు? అందరూ సమానంగా చూడాలి. ప్రార్థనలకే గెలిపోవటములు జరిగితే ఇంకా వేరే ఏమీ లేదు. అసలు న్యాయం ధర్మం ఒకటి ఉంటుంది కదా. న్యాయం ధర్మం ఉంటుంది, సహజ న్యాయ సూత్రాలు కొన్ని ఉంటాయి. ధర్మాన్ని ప్రకారం అన్ని నడుస్తాయి తప్పించి ఆ ధర్మానికి విరుద్ధంగా ఏది నడవదు. కాబట్టి ఏ మతమైనా కూడా, ఏ దేవుడైనా కూడా ఆ దేవుడు పూజ చేయటం వల్ల మనం గెలిచాము, ఆ దేవుడికి యాగాలు హోమాలు చేస్తే మనం గెలుస్తాం అనేది తప్పు మాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ విషయంలో మతాన్ని వాడుకుంటాం, మతాన్ని అడ్డం పెట్టుకుని లేకపోతే బైబిల్ని అడ్డం పెట్టుకుని జనాలను ఏమార్చడం అనేది మాత్రం సహించరాని నేరం. ఇప్పుడు దీంతోనే పరిమితం ఆగిపోతారంటారా విజయమ్మ గారు? లేకపోతే షర్మిల గారితో ప్రచారంలో ముందుకెళ్తారంటారా జగన్ గారితోనా? నేను జ్యోతిష్వేత్తను కాదమ్మా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో నేను చెప్పేస్తున్నాను ఇన్ని సీట్లు వస్తున్నాయని వాళ్ళు తయారయ్యారు జోకర్లాగా. కొంతమంది పీఠాధిపతులు ఇది అయిపోతున్నాయి భవిష్యవాణి చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఊహించుకోవడం కష్టం. ఆవిడ ఎటు వెళ్ళినా కూడా నష్టమే, ఆవిడకే నష్టం, ఆవిడ క్రెడిబిలిటీకే నష్టం, నవ్వులు పాలు అవుతారు ఆవిడ. ఎందుకంటే ఇందాక అన్నానే కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అని. అటు అధికార పార్టీకి ఓటేమని చెబుతారు, ఇటు ప్రతిపక్షంగా ఉన్న కూతురు పార్టీకి ఓటేమని చెబుతారు. ఆవిడ ఎటు చెప్పలేని పరిస్థితి కదా. ఎటు చెప్పినా ఆవిడకే నష్టం. ఆవిడ ఒక రకంగా ఆవిడ నమ్మిన మతానికి నష్టం చేసినట్టు, ఆవిడ నమ్ముతున్న పరిశుద్ధంగా నమ్ముతున్న బైబిల్కి నష్టం చేసినట్టు అవుతుంది ఆవిడ. ఎందుకంటే అంత ఉన్నప్పుడు ఆవిడ కనీసం అవగాహన కూడా లేదేమోననే ఒక భావన ఏర్పడుతుంది.
నిజంగా బైబిల్ మీద కనుక అంత శ్రద్ధ ఆవిడ చదివి కనుక అవగాహన చేసుకుని ఉంటే బైబిల్ని ఆ రకంగా వాడుకోరు, రాజకీయాలకు వాడుకోరు. బైబిల్ని కానీ హిందూ మతంలో దేవుడు ఎవరైనా సరే మతాన్ని రాజకీయాలకు వాడుకుంటాం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మనుషుల్ని, ప్రాంతాన్ని, భాషని, మతాన్ని, కులాన్ని రాజకీయాలకు వాడుకుంటాం అనేది దుర్మార్గమైన, హేయమైన చర్య. అది చాలా అసాంఘికమైనటువంటిది అనమాట. దాన్ని ఏ పార్టీ కానీ ఏ వర్గం కానీ ఎవరు వాడుకున్నా కూడా అది నా వ్యక్తిగతంగా నేను చాలా దూరం దానికి. రాజకీయాలు అనేది ఎంతో పవిత్రమైనది, అందరికీ సమాజానికి సంబంధించింది తప్పించి ఒక మతానికి, ఒక కులానికి ఎప్పుడు రాజకీయాలు అనేది ఉండకూడదు. అందరూ మనుషులందరూ కలిస్తేనే సమాజం ఉంటుంది, అందరూ కలిస్తేనే ఒక దేశం అనేది ఉంటుంది. అందరం బాగుండాలంటే అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, నమ్మకాలు ఉండాలి, అందరూ బాగుండాలి. అది ప్రధానం తప్పించి నేను నమ్మే దేవుడి మూలానే మీరు అందరూ బతుకుతున్నారు, నేను చేసే ప్రార్థన మూలానే పలానాళ్ళు గెలిచారు, నేను చేసే ప్రార్థనకు మా వాళ్ళు పలానాళ్ళు గెలుస్తారు అనేది ఉంటే అది అవివేకము, మూర్ఖత్వము, అజ్ఞానం అవుతుంది తప్పించి ఇంకోటి కాదు. ఈ విషయంకి వస్తే ఆవిడ మాత్రం దూరంగానే ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లోనే పరిమితం అయ్యి ఆవిడ ఎటు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒకవేళ బయటకు వస్తే మాత్రం ఆవిడ కొద్దిగా ప్రశ్నలకి లోనవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు మాట్లాడాలి. కానీ ఇంత మాట్లాడినా కూడా ఇప్పుడు మాట్లాడాల్సింది, సమాధానం చెప్పాల్సింది తెలుగు జాతికి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గురుతరమైన బాధ్యత ఉంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. అక్కడ విపరీతమైన మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. ఆ మత మార్పిళ్ళ మిషనరీలకి ఈ కుటుంబమే ఆలవాలంగా ఉంది. కాబట్టి దాని మీద వాళ్ళు నోరెత్తి మాట్లాడాల్సింది. ఆ మతాన్ని, హిందూ మతానికి మేమే గుత్తాధిపత్యం, మేమే సోల్ ప్రొపరేటర్లు అని చెప్పుకునే వర్గాలు ఎందుకు మాట్లాడటలేదు? వాళ్ళకేను వైఎస్ కుటుంబానికి ఉన్న లాలూచీలేంటి? ఇద్దరు ఒకటేనా? వీళ్ళిద్దరూ కూడా దొంగలేనా అనేది ఇప్పుడు నాబోటి వాళ్ళకి వస్తుంది అనుమానం. కాబట్టి తేల్చుకోవాల్సింది ఏంటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళే వాళ్ళ యొక్క మత రాజకీయాలని ప్రశ్నిస్తారా, లేకపోతే ఏ రకంగా వాళ్ళు ఎండగడతారనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.